నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలో నయా ట్రెండ్ కొనసాగుతుంది. ఏపీలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన ఒక రేంజ్లో పరుగులు పెడుతోంది. కొత్తగా విభజన అనంతరం ఏపీలో అభివృద్ధి అంటూ అంతంత మాత్రంగానే ఉన్న తాజా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అభివృద్ధి అనే పదానికి సరికొత్త అధ్యాయాన్ని తెరిచినట్లు అనిపిస్తుంది. కొత్తలో సర్దుబాట్లు సమకూర్చుకోవడాలు, తాగు జాగ్రత్తలు చేపట్టిన చంద్రబాబు హయాంలో పోలవరం, అమరావతిలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనుల్లో అతి పెద్దది అనేది పలువురి అభిప్రాయం. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలేంటి, ఆ పార్టీని అలముకున్న సమస్యలకు కారణాలేంటి, ఇంతకీ ఎంతో చేశామంటూ సొంత బాజాలు బాయించుకున్న ఆ పార్టీ అధినేత జగన్ తో పాటు ఆయన అనుయాయులు ఘోర పరాభవానికి కారణాలేంటి, ఇంతకీ వైసీపీ ఓడిపోయిందా లేక ఓడించారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదు. సంక్షేమ పథకాలే ప్రజలకు పట్టుకొమ్మలుగా చెబుతున్న మేధావులు ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సాధించిందేంటి? చివరకు పార్టీ మనుగడపై రాజకీయాలు చర్చావేదికగా మారుతున్నాయి. గత 5 ఏళ్లలో సాధించిన వైసీపీ ఘన విజయాలు ఓటర్లు నిజంగానే మర్చిపోయారా అని ప్రశ్నిస్తే అసలు ఆ మాటకు అర్థాలే వేరంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాల పేరిట సాగించిన సంక్షేమ పథకాల కార్యక్రమంలో కూడా చాలా అవకతవకలతో పాటు పక్షపాత ధోరణి కూడా నడిచింది అని భావిస్తున్నారు. ఏనాడు సిబ్బందిని ఇలా ఇరకాటంలో పడేసిన దాఖలాలు లేవంటున్నారు. ఇక నవరత్నాల్లో 99% నెరవేర్చామంటున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సమకూర్చిన సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వాటాలపైన, నిధులపైన దృష్టి పెట్టలేదంటున్నారు రాజకీయ వర్గాలు. ఒక్కసారి ఛాన్స్ మంత్రాన్ని ప్రయోగించిన జగన్ ఇక ఎంత మంచి చేసినా రెండోసారికి ముఖం మొత్తేసిందంటున్న ఏపీ వాసులు ఏదో పోనీలే అంటూ 11 సీట్లను వదిలిపెట్టేశారంటూ టీడీపీ నేతలు ఇప్పుడు అభివృద్ధి తన ధ్యేయం అంటున్నారు. వైసీపీ అధికార పార్టీలో ఉండగా టీడీపీ, జనసేనలను చాకిరేవు పెట్టడానికే ఉపయోగించిన సమయాన్ని కాస్తైనా ఏపీ నిధులు అభివృద్ధిపై పెట్టి ఉంటే ఇప్పుడు ఆ పార్టీకి ఈ గతి పట్టి ఉండేది కాదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన టీం మెంబర్స్ కు ఓ ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజాభిష్టం మేరకు రాష్ట్ర పగ్గాలు అప్పగించిన ప్రజలను పక్కదారి పట్టించే క్రమంలో వైసీపీ వకాల్తా పుచ్చుకుందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతుంది. వైసీపీలో ఎంతటి ఘోరాలు జరిగినా, ఎంతటి నేరాలు జరగకపోయినా వాటన్నింటినీ కాకమ్మ కథలుగా మార్చిన నేతలు, పరాయి పార్టీ నేతలను మాత్రం ఏకి పాకం కట్టిన వైనం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో పాటు దౌర్జన్యం, ఆగ్రహం లాంటి లక్షణాలను బాగా అలవాటు చేసుకుని వాటిని ప్రతిపక్షాల మీదకు వదిలేసినట్లు రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీలోని మంత్రులు నోటికి అద్దు అదుపు లేకుండా ప్రతిపక్షాలు, విపక్షాలు అని లేకుండా అందరికీ ఒకటే బూతు మంత్రాన్ని కనిపించారు. దాంతో ఇప్పుడు వైసీపీ వల్గర్ లాంగ్వేజీ పాలనపై ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్కే ఎక్కువ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. దాంతో విసిగిపోయిన ప్రజలు తాజాగా టీడీపీ, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు 2023 ఎన్నికల్లోనూ విజయం తనదే అని గుడ్డి నమ్మకంతో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చన్న చందాన మాజీ సీఎం జగన్ చిరునవ్వు సందేశాన్ని ఇచ్చారు. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు వావి, వరుస, ఉత్సవం, నేచం మర్చిపోయి నోటి కుళాయిని బార్లా తెరిచేశారు. దీంతో కుళాయి కంపులను భరించలేని ఓటర్లు వాటిని ఓటు లాకర్లతో మోతేసి ఇంటికి పంపించేశారు. తీరా కథ కంచికి చేరేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేదని ముఖం చెల్లటం లేదు. దాంతో వైసీపీ నేతలంతా జగన్ కు తమ ముఖాలను చాటేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు అధికారంలో ఉండగా తమను తాము మర్చిపోయి మాట్లాడిన మాట తీరుపై వాళ్లలో వాళ్లే కలత చెంది రాత్రికి రాత్రే పెట్టే బేడ సర్దేసుకుని పక్క రాష్ట్రాలకు జంప్ అయిపోతున్నారనేది పలువురి అనుమానం.
ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాల్లో ఉన్న పార్టీలోకి కూడా జంప్ అయిపోతున్న నేతలను వారించే అవకాశం కూడా జగన్ కి ఇవ్వటం లేదని పలువురి అభిప్రాయం. మరోవైపు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కారణంగానే వైసీపీ నేతలపై విరక్తి పెంచుకున్న ఓటర్లు టీడీపీ వైపు, జనసేన వైపు ఎక్కువగా మొగ్గు చూపించినట్లు అంచనా వేస్తున్నారు. జగన్ హయాంలో ఇసుక దోపిడీ, అక్రమ క్వారీలు, అమ్మకాలతో విసిగిపోయిన కార్మికులు కొన్ని చోట్ల ఆకలి కేకలతో అలమటించిన వైనం జగన్ దృష్టికి కూడా వచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం అంటూ కొత్త బ్రాండ్లను పూర్తిగా మార్కెట్లోకి దించేసిన జగన్ అండ్ కో ఎన్నికల సమయంలో బోటకం హామీలను ఇచ్చారంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేస్తానంటూ ఇచ్చిన హామీ అటకెక్కింది. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చాలా కష్టతరమైందని విశ్లేషించడం ఓ కొసమెరుపు. ఇక చివరిగా రాజధాని విషయంలోనూ అదే జరిగింది. 2014లో ప్రతిపక్షంలో జగన్ అమరావతి నిర్మాణానికి తన అంగీకారాన్ని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతిని వ్యతిరేకించి అక్కడ రైతులను అవమానించారు. దాంతో పాటు వైజాగ్, కర్నూలను రాజధానులు 3 కడతానంటూ శపథం చేసిన జగన్ చివరికి సాధించింది ఏమీ లేకుండానే ఇంటికి పోయారు. ఇక చివరిగా అర్థం లేని హామీలతో ఓట్లు కొల్లగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపించారనేది విపక్షాల ఆరోపణ. ఎన్నింటికి మించి తమ గురించి గాని, తమ పార్టీ గురించి గాని విమర్శనాత్మకంగా మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో చీప్ గా మాట్లాడడం, తెగవక పెట్టే ప్రకటనలతో జనాలను తప్పుదో పట్టించడం లాంటివి, పోలవరం, జాబ్ క్యాలెండర్, కేవలం 5,000 రూపాయల జీతంతో బతకాలంటూ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం లాంటి మరికొన్ని పనులకు అభివృద్ధి అనే మాటకు అర్థాన్ని ఇచ్చారంటూ వైసీపీపై విమర్శలు ఇప్పటికీ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ కూడా జగన్ కు దూరం కావడంతో పార్టీపై నెగటివ్నెస్ మరీ ఎక్కువైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కర్ణుడి చావుకు కారణాలెన్నో తెలియదు గాని వైసీపీ అధినేత జగన్ ఓటమికి కారణాలను మాత్రం స్పష్టంగా 70mm స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో వైసీపీ తిరిగి ఏపీలో బతికి బట్ట కట్టగలుగుతుందా? అధికారంలో ఉండగా ఆ పార్టీ అధినేత జగన్ తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా టీడీపీ మునిగిపోయిన ఓడ, ఆ పార్టీ ఆఫీసులను రెంటలకు ఇచ్చుకోవాలంటూ విమర్శించిన వైనం ఇప్పుడు టీడీపీ శ్రేణులు రికార్డులు పెట్టి మరీ వినిపిస్తున్నారు. మరోవైపు చెల్లి షర్మిల కూడా జగన్ ను కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలంటూ సూచనలు ఇచ్చినట్లు వస్తున్న గాలి వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు గానీ మొత్తం మీద వైసీపీ భవితవ్యం ఇక చీకటిమయమే అనే అభిప్రాయాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ భవితవ్యాన్ని ప్రస్తుత అధికార పార్టీ నిర్ణయిస్తుందా, లేక ఆ పార్టీపై కోలుకోలేని దెబ్బ కొట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మరి రానున్న వైసీపీ భవితవ్యంపై మీ అభిప్రాయాలను నిష్పక్షపాతంగా మాతో షేర్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి 1TV స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.